సార్, వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి కానీ, బీజేపీకి కానీ ఎంపీలని మార్చుకోవడంతో పార్టీకి ఎలాంటి ఇబ్బంది కలగదంటారా? వీళ్ళు ఎందుకని ఇలా మారుతున్నారంటారు? అలాగే ఈ పరిణామాల వల్ల వైసీపీకి సానుభూతి పెరుగుతుందేమో, దీన్ని ఎలా చూడాలంటారు? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందులో భవిష్యత్తు లేదు. జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ క్రైసిస్‌లో పడ్డాడు. ఆయన విశ్వసనీయతనే కోల్పోయిన పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డితో ట్రావెల్ చేసే అవకాశం వాళ్ళకి లేదు కాబట్టి ఎవరికి వాళ్ళు దూకేస్తున్నారు. ఎవరి భవిష్యత్తు వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఎందుకంటే ఇవాళ అతను కుటుంబంలోనే పరపతి కోల్పోయాడు. జగన్మోహన్ రెడ్డి తల్లి, చెల్లెళ్ళే ఆయనకు ఓటేయొద్దని పిలిపించిన పరిస్థితిలో మనం చూసాం. పార్టీలో ముసలం, కుటుంబంలో ముసలం. కుటుంబంలో ముసలం ఏ విధంగా పార్టీలో ముసలానికి బీజం వేసింది. అతను గనక జగన్మోహన్ రెడ్డి ఆ తల్లి చెల్లెళ్ళ పంచాయతీ గనక పరిష్కరించుకుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు ఇవాళ పార్టీలో ముసలం పెద్ద ఎత్తున ఎలక్షన్కి ముందు మారిపోయారు, ఎలక్షన్ తర్వాత మారిపోయారు, ఇప్పుడు మారిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు దూరం అవుతున్నారు అంటే జగన్ని భరించలేక దూరం అవుతున్నారు. మనం చూసాం. ఎవరో దాకా ఎందుకు వల్లభనేని బాలశౌరి ఉదంతం, జనసేన ఎంపీ. ఇప్పుడు బాలశౌరి రాజశేఖర్ రెడ్డికి వీర విధేయుడు, జగన్మోహన్ రెడ్డికి అనుచరుడు, అనుంగు అనుచరుడు. అలాంటి బాలశౌరిని జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకున్నాడంటే ఇంకేం మాట్లాడతాం? బాలశౌరి అంట రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రి అయినందుకు ఎంపీలందరికీ ఒక ట్రీట్ ఇస్తే దానికి వెళ్ళాడంట. వెళ్ళినందుకు నువ్వు అవమానిస్తావా? ఒక్క మీ ఎంపీయే వెళ్ళాడు, అన్ని పార్టీల ఎంపీలకి ఇచ్చిన దానికి అతను అటెండ్ అయితే నువ్వంత అసూయ పట్టడం ఏంటి? అంటే ఎలా జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకున్నాడా, వీళ్ళు దూరం అయ్యారా అంటే అతని వ్యక్తిత్వం, అతని మనస్తత్వాన్ని బట్టి వీళ్ళు ఇతన్ని భరించలేక దూరం అవుతున్నారు. నిన్న మనం చూసాం ఇద్దరు రాజ్యసభ సభ్యులు. మోపిదేవి వెంకటరమణరావు ఎవరమ్మా? రాజశేఖర రెడ్డికి భక్తుడు, రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో పనిచేశాడు, జగన్ వల్ల జైలుకి వెళ్ళాడు. ఆ సిబిఐ కేసులు, ఆ ఈడీ కేసులు, వన్ పిక్ A1 జగన్మోహన్ రెడ్డి, A2 విజయసాయి రెడ్డి, A5 మోపిదేవి వెంకటరమణ. వీళ్లతో పాటు 16 నెలలు జైల్లో ఉన్నాడు. అలాంటి వ్యక్తి నీకెందుకు దూరం అయ్యాడు? అతన్ని నియోజకవర్గంలో లేకుండా చేయడం కోసమే రాజ్యసభకు పంపావంట. ఆ నియోజకవర్గంలో అతని తమ్ముడికి టికెట్ ఇవ్వమంటే ఇవ్వలేదు. అంటే నా మీద ప్రేమతో కాదు నాకు రాజ్యసభ ఇచ్చింది, నన్ను తప్పించడానికి ఇచ్చాడు, ఇది ఇతని కుట్ర అని ఆలస్యంగా తెలుసుకున్నాడు. ఇవాళ అతను తెలుగుదేశంలో చేరుతున్నాడంట. బీడా మస్తాన్ రావు తెలుగుదేశం 30 ఏళ్ళు తెలుగుదేశంలో ఉన్నాడని బెదిరించి మీరు లాక్కున్నారు. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఓడిపోయావు, వెళ్ళిపోతున్నాడు. మద్దాలి గిరి తెలుగుదేశం నుంచి తెచ్చుకున్నాడు, వెళ్ళిపోయాడు, మాజీ ఎమ్మెల్యే. కిలారి రోసయ్య మాజీ ఎమ్మెల్యే. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీ అల్లుడు. అలాంటి కిలారి రోసయ్య నీ తరపున కంటెస్ట్ చేశాడు, అసెంబ్లీకి చేశాడు, ఎంపీగా చేశాడు. ఎందుకు దూరం అయ్యాడు? వెళ్తూ వెళ్తూ లెటర్ రాశాడు. సీనియర్ పార్లమెంటేరియన్, కేంద్ర మంత్రిగా చేసినాడు. లోక్సభ, అసెంబ్లీ, కౌన్సిల్లో ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కాదని ఎవరికి ఇచ్చాడు ఆ క్యాబినెట్ ర్యాంకు? ఆ లెజిస్లేచర్ కౌన్సిల్లో లేళ్ల అప్పిరెడ్డికి ఇచ్చాడు. లేళ్ల అప్పిరెడ్డికి నువ్వు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నీకు అంత సేవ చేశాడే, ఇన్ని మేనిఫెస్టోలు రాశాడే, ఆయన్ని నువ్వు కూర్చోబెట్టావంటే అదే చెప్పాడు కిలారి రోసయ్య పోతూ. ఇప్పుడు రేపు పొద్దున కూడా ఎవరుంటారు, ఎవరు పోతారు? ఈరోజు 2 ఎమ్మెల్సీలు రాజీనామా. పద్మశ్రీ, కర్రి పద్మశ్రీ, ఇప్పుడు బల్లి దుర్గాప్రసాద్ కొడుకు, 2 ఎమ్మెల్సీలు ఇవాళ రాజీనామా చేశారు. నిన్న ఇంకొక ఎమ్మెల్సీ రాజీనామా, పోతుల సునీత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు. అంటే ఇవాళ మహిళలు ఈ పార్టీలో ఉండే పరిస్థితి లేదు. ఒకవైపు చూస్తున్నాం న్యూడ్ వీడియోలు, ముంబై హీరోయిన్ ఉదంతం, జత్వాని. సెక్యూరిటీ లేదని భయపడుతున్నారు. అంతే కదా. ఇవాళ ఏంటి, వాళ్ళకి కావాల్సింది భద్రత. రాజకీయ భద్రత కావాలా, వ్యక్తిగత భద్రత కావాలా? 2 లోపించాయి. ఇప్పుడు పొలిటికల్ సెక్యూరిటీ లేదు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ పార్టీని ఎన్నాళ్ళు నడుపుతాడు? రేపొద్దున ఆయన జైలుకి వెళ్తాడా? బెయిల్ క్యాన్సిల్ అవుతుందా? సీరియస్నెస్ లేకపోవటం. రాజకీయాల పట్ల జగన్మోహన్ రెడ్డికి నాన్ సీరియస్నెస్.
అసెంబ్లీకి వెళ్ళనాడు నాయకుడు ఎలా అవుతాడమ్మా? మొన్న సెషన్స్ జరిగాయి, వెళ్ళావా అసెంబ్లీకి? కరెక్ట్గా అసెంబ్లీ జరిగిన రోజే ఢిల్లీలో ధర్నా అన్నావు. నువ్వు వెళ్ళేవాడివి కాకుండా మిగతా ఎమ్మెల్యేలను వెళ్ళనీయకుండా చెడగొడుతున్నావు. ఇప్పుడు ఆ 10 మంది మాత్రం ఉంటారా? ఎంతమంది ఎమ్మెల్యేలు 11 మందిని గెలిపిస్తే నిన్ను మినహాయించిన 10 మందిలో ఇప్పటికే 5-6 మాట్లాడుకున్నారంటున్నారు. ఇప్పుడు ఎంపీలు రాజ్యసభలో 11 మంది అమ్మా. ఏంటి, దేశంలో 4వ పెద్ద పార్టీ రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్. ఈ 11 మందిలో ఆల్రెడీ 7 వెళ్ళిపోతున్నారు అన్నారు. 8 మంది 4 బీజేపీలోకి, 4 తెలుగుదేశంలోకి. ఇప్పుడు 2 నిన్న రాజీనామా. ఎవరికి వాళ్ళు కొంతమంది మేము రాజీనామా చేయటం లేదని ఖండిస్తున్నారు. ఇప్పుడు ఇక మిగిలేది 3 ఎవరు? A2 విజయసాయిరెడ్డి, మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, పరిమళ నత్వానియా లేకపోతే ఆర్ కృష్ణయ్య. అంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి? ఇంత క్రెడిబిలిటీ క్రైసిస్లో ఎందుకు పడ్డాడు? ఐడెంటిటీ క్రైసిస్. ఏంటి ఇది? విశ్వసనీయత లేకపోవడమే కదా, అసలు ఇప్పుడు ఉనికి కోల్పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ పార్టీ ఉంటుందా, ఊడుతుందా? నట్టేట్లో చిడతలు కొట్టడమే. జగన్ని నమ్ముకుంటే నట్టేట్లో చిడతలు కొట్టడమే అనుకుంటున్నారు. రేపొద్దున మరి ఇవాళ లండన్ వెళ్తున్నాడు అంటున్నారు కూతురు పుట్టినరోజుకి. అసలు బెంగుళూరు తాడేపల్లి షట్లింగ్ సర్వీస్. 10 ఏళ్లలో ఎప్పుడన్నా బెంగుళూరు వెళ్ళావా? ఇప్పుడు బెంగుళూరు ఎందుకు వెళ్తున్నావు? అసలు బెంగుళూరులో ఏం జరుగుతోంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఓడిపోయి 75 రోజుల్లో ఏమైందమ్మా? 75 రోజుల్లో పట్టుమని 15 రోజులు లేడు తాడేపల్లిలో. 60 రోజులు బెంగుళూరులోనే తలదాచుకున్న పరిస్థితి. పోనీ నీ నియోజకవర్గంలో ఉన్నావా? పులివెందుల్లో 3 రోజులు ముళ్ళ మీద ఉన్నట్టున్నాడు. వాళ్ళంతా బిల్లుల కోసం కాంట్రాక్టర్లు నిన్ను నమ్ముకుని చేసాం ఈ వర్కులు, ఈ డబ్బులన్నీ ఇరుక్కుపోయినాయి అని వాళ్ళు పంచాయతీకి వస్తే అవినాష్ రెడ్డి వైపు ఏలు చూపించి ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనీరా అని వెళ్ళిపోయాడంట. అంటే ఆయన ఎంత నాన్ సీరియస్ అనేది ఇక్కడ మనకు కనపడుతుంది. అసెంబ్లీకి నువ్వు పోకపోవడం ఇవాళ నీ వైఫల్యం. ఇక ఇతను రాజకీయం చేసే పరిస్థితి లేదు. లండన్ వెళ్తున్నాడు. లండన్లో ఇక స్థిర నివాసమా? అనేక అనుమానాలు, సందేహాలు. ప్రజల్లో లాయల్టీ కోల్పోయాడు, నమ్మకం కోల్పోయాడు. వరుస పెట్టి రోజుకో వీడియోలు బయటకు వస్తున్నాయి, అరాచకాలన్నీ బయటకు వస్తున్నాయి, విచారణలు పెరిగాయి. 7 శ్వేతపత్రాలు వేసి నీ అవినీతిని ఫిక్స్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇసుకల్లో 20,000 కోట్లకు స్కామ్. ఆ ఇసుక ఎండి పరార్ వెంకటరెడ్డి, ఏపీ ఎండిసి మేనేజింగ్ డైరెక్టర్, కోరి తెచ్చుకున్నారు అక్కడి నుంచి ఇక్కడికి. ఏ ప్రాజెక్ట్ చూసినా కానీ అందులో స్కామ్ అనేది తెలుస్తుంది. ప్రతి స్కీములో స్కామే. ఏది స్కీముల్లో స్కాములు చేసిన మొదటిసారి చూస్తున్నాం. జగనన్న లేఅవుట్లని పెట్టి 10,000 కోట్ల స్కామ్ అంటది. మద్యం శ్వేతపత్రం ఇచ్చారు, అదొక 19,000 కోట్ల స్కామ్ అని. 3,113 కోట్లు క్యాష్ ముడుపులు తీసుకున్నారని దొరికిపోయిన పరిస్థితి. ఫిక్స్ చేశారు అలా వైట్ పేపర్లో. పరార్, ఆ ఎండి పరార్ వాసుదేవరెడ్డి ఇంతవరకు అంతులేడు. బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి. అంటే వీళ్ళందరినీ దీనికోసమే ఇతను తెచ్చుకున్నాడా డిప్యుటేషన్ మీద? సో ఎక్కడా కూడా ఒక అడ్డు అదుపు లేని పాలనలో వీళ్ళందరూ చలామణి అయ్యారు అని అనుకోవచ్చా? అప్పటిదాకా బాగా నడిచింది, ఆ ప్రభుత్వం ఉన్నంత వరకు బాగా నడిచింది. ఇప్పుడు ఒక్కొక్కటి బయటికి వచ్చే కొద్దీ భయపడిపోయి మారిపోతున్నారు అని అంటారా? అంతే కదా. అధికారాంతమందున చూడవలే అయ్యగారి సొగసులో ఏదో ఉంటుంది. ఇవాళ పవర్ పోయేసరికి ప్రాంతీయ పార్టీని నడపడం కష్టమైన రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ పార్టీని విలీనం చేసేస్తాడని, కాంగ్రెస్లో విలీనం చేస్తాడన్న వార్తలు. ఆల్రెడీ అక్కడ ఢిల్లీలో చేసినటువంటి జంతర్ మంతర్ ధర్నాకి ఆ కాంగ్రెస్ కూటమి పక్షాలన్నీ హాజరవ్వడం. సమాజ్వాదీ పార్టీ అతను, ఆప్ అతను, ముస్లిం లీగ్ అతను, టీఎంసీ వాళ్ళని పిలిపించుకున్న నేపథ్యంలో ఇతనికి బీజేపీ తలుపులు క్లోజ్ అయ్యాయి. ఈయన రేపో మాపో విలీనం చేస్తున్నాడు అన్నట్టు వార్తల నేపథ్యంలో ఎవరికి వాళ్ళు వాళ్ళ సురక్షిత గమ్యస్థానానికి చేరిపోతున్నారు. సేఫ్ డెస్టినేషన్స్ అన్నమాట. ఏంటి ఇవాళ జనసేన సేఫ్టీ డెస్టినేషనా?
తెలుగుదేశం సురక్షిత గమ్యస్థానమా, బీజేపీ సురక్షిత గమ్యస్థానమా? ఎవరి భవిష్యత్తు వాళ్ళు వెతుక్కుంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే మాకు భవిష్యత్ లేదనుకుంటున్నారు. రైట్. సో వాళ్ళ యొక్క సేఫ్టీ ముందు ఫ్యూచర్ బాగుండాలి, ఇంకా ప్రజల్లో మంచి పేరు రావాలి, ఈ ప్రభుత్వం కింద ఉంటే కనుక ఇంకా ఫ్యూచర్ అనేది లేదు అన్న భావంతో మారుతున్నారు అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.